అవునా వాళ్ళ కాంట్రాక్ట్ మెటీరియల్ కాంట్రాక్ట్ వచ్చింది తమిళనాడు అయిపోయింది ఫస్ట్ కూడా మా ఊరికి స్టోన్ టోటల్ స్టోన్తోనే బాగా చేస్తారు పాత ముందు పాత ఈ ప్లేస్ అంతా కూడా కళ్యాణ మండపం ఇది కళ్యాణ మండపం కూడా ఏం చేయాలని అడుగుతాడన్న మీరు చెప్పింది అధికారికంగా నిర్వహించాలనే ఆలోచనలో భాగంగా ఈ రోజున అధికారంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర జరుగుతున్నటువంటి వేడుకల్లో భాగంగా నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం మండల పార్టీ కన్వీనర్లకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాసవి మాత ఏదైతే చూపించిందో త్యాగనిరత అనేది, దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎప్పుడు కూడా నేను నియోజకవర్గంలో గమనిస్తున్నాను. మహిళలు పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉండేది మీకు కూడా ఉంది. ఏదైనా కార్యక్రమం అంటే తీర్చిదిద్దినట్టు పద్ధతిగా చేయగలిగితే రామాంటే అంతేకాకుండా ఆర్య వయసుల ప్రధాన కోరిక ఈ సమాజంలో ఏముంది, రాష్ట్రాభివృద్ధిలో ఎంతవరకు తోడ్పాటు వాళ్ళని మనం గుర్తించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన పార్టీలు, తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆర్య వయసుని గౌరవించాలా, వాళ్ళ గుర్తింపు ఉంది సమాజంలో ప్రభుత్వంలోని ఆలోచనతోనే ఈ రోజున ఏదైతే వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని అధికార దినోత్సవంగా ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున అధికారికంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం వైశ్యలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అంటే మీకు ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఉందో ఒకసారి
అర్థం చేస్తుందని చెప్పేసి కోరుతాం. అంతేకాకుండా ఎవరు ప్రాధాన్యత ఇచ్చినా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా మీరు ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం రావడంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్యవైశ్యం. మహాత్మా గాంధీ అంతే స్థాయిలో తెలుగు రాష్ట్ర ఆవిర్భావం జరగడానికి కూడా ప్రధాన భూమిక పోషించినది కూడా ఆర్యవైశ్యం పొట్టి శ్రీనివాసన్ గారు. అంటే నిరంతరం కూడా ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్ర నిర్మాణంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, నిరంతరం కూడా ఈ ప్రాధాన్యత కానీ ఈ భాగస్వామ్యం కానీ ముందునే వస్తుందనేది వాస్తవాన్ని చరిత్ర చెప్తుంది, వర్తమానం కూడా చెప్తుంది. భవిష్యత్తులో కూడా ఈ భూమిక లేకుండా ఈ భూమి ఉండదని చెప్పేసి కూడా రాష్ట్రాన్ని గుర్తించి ఈ రోజు మిమ్మల్ని గుర్తించే వ్యాపారంలో నిరంతరం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మీరు ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉంటుందంటే ఇప్పటికి కూడా వర్తకులు కేవలం దుకాణం మకాన్ బిజినెస్ కి పరిమితం కాకుండా విస్తృతమైనటువంటి పరిధిలో కూడా వ్యాపారం విస్తరింప చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ దినోత్సవ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మీరేదైతే నమ్మి బాగా ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా పోషిస్తూ వస్తున్నారు. ప్రజల్లో అయినా కావచ్చు, ప్రజల నియోజకవర్గంలో అయినా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అదే రకంగా ప్రజల్లో కావచ్చు, ఎక్కడున్నా కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో మాత్రం మీరే ముందున్నారనేది వాస్తవం చెప్పేసి ఆ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటుంది. ఎందుకంటే మీరు విస్మరిస్తే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీకు వస్తుంటాయి, రోజుల్లో వస్తుంటాయి. మీకు పాల్వాడి మీరు బాగా తీసుకొచ్చినారు, ఎవరో బాగా చేసినారు, కానీ విమర్శలకు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉంటారు. సమాజం అనేది అట్లే ఉంటుంది. కానీ మనస్ఫూర్తి చెప్తున్నా, మీరనే వాళ్ళు లేకపోతే పాల్పడితే కూడా అంత పెద్ద స్థాయికి అభివృద్ధి చెందేది కాదని కూడా ఇప్పటికి కూడా ప్రజలకు భాగస్వామ్యం అనేది ఉండాలా, బాధ్యత అనేది ఉండాలా. మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది కాదు, లేదంటే పాలకమండలిలో ఉన్నామా లేదనేది కాదు. నా వంతుగా మొదటిసారిగా మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని గుర్తించి గతంలో కూడా కదిరి లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా ఆర్యవైశ్యులు కేటాయించింది నా భవిష్యత్తులో కూడా మీకు ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది, ఆ గుర్తింపు ఉంటుంది. ఆ భాగస్వామ్యం ఏదైతే సింహభాగం ఉన్నాయో పరిపాలనలో ఆ సింహభాగం కూడా మీకు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ దినోత్సవం ఆదివారం దినోత్సవం సందర్భంగా మామూలుగా బాధాకరమైనటువంటి విషయం కానీ ఈ దినాన్ని సంతోషంగానే మీరు ఆచరిస్తారు కాబట్టి అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి ప్రభుత్వం తరఫున కూడా మీకందరికీ కూడా ఆత్మార్పణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తీసుకో తీసుకో ఓయ్